యెషయా గ్రంథంలో ఒక మాట రాయబడింది, అవి యెహోవా మహిమను, మన దేవుని తేజస్సును చూచును. బా ఎంత చక్కగా ఉందండి. మహిమను చూడాలి, తేజస్సును చూడాలి, నీతిని చూడాలి, దేవుని గుండెల ఆనందాన్ని చూడాలి. అందుకు ఈ ప్రార్థన, అందుకు ఈ ఉపవాసాలు, అందుకు దైవజనుని ప్రయాస. మరి ఈ రోజున మోషే ముఖం మహిమలో ప్రార్థనలో కనబడిందిగా. సమర్పణ కలిగిన వారు మందిరానికి వెళితే అక్కడ దేవుని ప్రసన్నత కనబడిందిగా. అన్నిటికంటే ఇక్కడ ఒక మాట రాశాడు, అవి మహిమను చూస్తావి. ఏమిటవి? పై వాక్యంలో రాశాడు, అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును, అడవి ఉల్లసించి పుష్పములు పోయిను. 3 సంఘంలో 3 రకాల మనుషులు ఉంటారు. గుడికి వస్తానే ఉంటాం, బ్రతికినట్టే ఉంటాం, బట్ట కట్టినట్టే ఉంటాం, బైబిల్ చదివినట్టే ఉంటాం, బతికంతా ఎడారిలాగా ఉంటాం. ఎంతమంది లోకంలో ఎడారిలాగా బ్రతకటంలా? ఎడారి అంటే మొక్క నిలవని చోటు, ఎడారి అంటే చల్లదనం ప్రేమతత్వం లేని చోటు, ఎడారి అంటే ఆ జీవితానికి ఏ మహిమ ఉండదు. కానీ ఎందుకో ఈ 50 రోజుల ఉపవాస కూడికల్లో ఈ మందిరంలో చేరిన 3 గుంపుల వాళ్ళు కనబడుతున్నారు. ఒకరేమో ఎడారి లాంటివారు, రెండవదేమో అరణ్యం లాంటివారు, మూడవదేమో చదవండి, చక్క రాసిన మాట, అరణ్యమును ఎండిన భూమియు అడవి. ఈ 3 రకాల మనుషులు ఇక్కడ ఉన్నారు. ఈ కూడికల ముగింపులో నా సంతోషం ఏమిటో తెలుసా? వీళ్ళు మహిమను చూడబోతున్నారు, వీళ్ళు మహిమను చూడబోతున్నారు. అడవి అంటే జనాలు ఉండరు అక్కడ. ఆ ఇల్లు నరకంలాగా ఉంటుంది, పురుగులు ఉంటాయి, 2 రకాల జీవాలు ఉంటాయి, పోరు ఉంటుంది, చీల్చే తోడేళ్ళు ఉంటాయి. అంటే ఇల్లు, మన ఇల్లు చూడటానికి ఎలా ఉంటుందో తెలుసా? భయానకమైన పరిస్థితిగా ఉంటుంది. ఇంట్లో అంతా పోరేగా, చీల్చడం, చంపబడడం, వేదన. అడవిలోకి వెళతాం, మళ్ళీ బయటికి రావడానికి దారి ఉండదు. అంటే ఆ ఇంట్లో తల్లిదారి తల్లి, పిల్లదారి పిల్ల. అలాంటి పరిస్థితుల్లో కుటుంబాలు ఉపవాస కూడికలో పాలు పొందాయి. ఎండిన ఎడారి, ఎండిన ఎడారిలో మొక్క నిలవదు, నీటి బొట్టులు ఏదిగా, చల్లదనం వినబడదు, అక్కడ మంచిదనం కనబడదు. ఎడారి అంటే ఒక్క మాటలో చెప్పాలి అంటే బాకాలోయ, నెరగొట్టిన నేల. ఆ ఇంట్లో 5గురు ఉంటారు, 3 ఒక పార్టీ, 2 ఒక పార్టీ, భార్యాభర్తలు ఉంటారు, వేరువేరుగానే ఉంటారు, పిల్లలు ఉంటారు, మాట వినకుండానే అయిపోతారు. ఎండిన భూమిగా ఉన్నా, ఒకవేళ అరణ్యములాగా ఉన్నా, అడవిలాగా ఉన్నా, ఈ ముగింపు కూటమిలో దేవుడు ఏమంటున్నాడు తెలుసా? మీరు మహిమను చూడబోతున్నారు, మీరు మహిమను చూడబోతున్నారు. ఈ రాత్రి ఆత్మదేవుని కార్యాలు జరుగునగాక, ఆత్మదేవుడు తన వర్షాన్ని పంపునగాక, కృప వెంబడి కృపను మీ జీవితాల్లో కుమ్మరించి ఊహగమించిన ఘన కార్యాలు చేయునగాక. ఓ సేవకుడుగా మనసారా కోరుకుంటున్నా, మహిమ మీరు చూచుదురుగాక.